वक्रतुण्ड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। మీ అందరికీ నమస్కారం. మెయిన్ డోర్ ఏదైతే ఉందో వర్గుల ప్రకారం మెయిన్ డోర్ పెట్టాలో, ఎలా పెట్టాలో, ఎక్కడ వస్తుందో మీ అందరికీ తెలుసు. మీరు సోషల్ మీడియాలో అన్నీ చూస్తున్నారు. సో నేను అదే ఇన్ఫర్మేషన్ని ఇక్కడ రాశాను. ఆ వర్గు అంటే ఇక్కడ చూడండి, ఆ నుంచి షా వర్గు వరకు రాశాను, దిశలు రాశాను. మీకు కనబడకపోతే కొంచెం జూమ్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వర్గుల ప్రకారం మెయిన్ డోర్ ఎక్కడ పెట్టుకోవాలి? ఇదిగోండి, తూర్పా, దక్షిణమా, పడమరనా, ఉత్తరమా, ఈ లెటర్స్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు చూద్దాము. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మురారి అనే పేరు తీసుకుందాం. ము అనే లెటర్ ఎక్కడ వస్తుంది? ఇగో బాక్స్ గీశాను, మాకు వస్తుంది. అప్పుడు ఏ వర్గ అవుతుంది? పా వర్గ అవుతుంది. బాక్స్లో ఇచ్చాను. అప్పుడు ఏ దిశ వచ్చింది? విదిశ, వాయువ్య విదిశ వచ్చింది. అంటే ఆయన వాయువ్యంలో మెయిన్ డోర్ పెట్టుకోవాలి. దేని ప్రకారం? వర్గుల ప్రకారం. క్లారిటీగా ఉంది కదా? ఇప్పుడు ఈ వర్గుల ప్రకారం మనం తెలుసుకున్నాం మురారి అనే ఎగ్జాంపుల్కి. నెక్స్ట్ స్థాపత్య వేద ప్రకారం మెయిన్ డోర్. ఇక్కడ ఈరోజు రెండు డిఫరెన్స్లు చెప్తాను. రెండు సెంటర్ డోర్లు అని చెప్పుకొని వచ్చిన ఏదైతే ఉందో సోషల్ మీడియాలో, వాళ్ళు వర్గుల ప్రకారం మెయిన్ డోర్ చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళు ప్లాన్ మాత్రం సెంటర్ డోర్ స్థాపత్య వేద ప్రకారం ఇస్తున్నారు. అందుకే ఎగ్జాంపుల్, మురారి అనే వ్యక్తికి స్థాపత్య వేద ప్రకారం ఇచ్చిన ఏదైతే ఉందో తీసుకొచ్చేసాను. చూడండి సాక్ష్యాన్ని. మీకు కనబడకపోతే చిన్న చిన్న లెటర్స్ మీరు జూమ్ చేయండి, నేను మీకు నిజాన్ని చూపిస్తాను. జూమ్ చేసుకోండి. ఇక్కడ బ్లూ టిక్ మెన్షన్ చేశాను. ఇది మృగశిర నక్షత్రం. ఇక్కడ యోని అని ఉంది, దాని కింద వృషభాయం 5, రైట్. ఇది మురారి పేరుకు ఇచ్చిన ఒక ఆయాది గణన. ఇప్పుడు మురారికి వృషభాయం ఇచ్చారు. ఇక్కడ వృషభాయం ఏదైతే ఉందో మనకు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అంటే రోడ్డు కూడా లేనట్లయితే అప్పుడు వృషభాయాన్ని ఏ ఆయాల్లో పెట్టుకోవచ్చు? పడమర, తూర్పు, ఉత్తరం, అంటే ఈ 3 దిక్కుల్లో పెట్టుకోవచ్చు. రైట్. పడమర తీసేస్తే తూర్పు, ఉత్తరంలో పెట్టుకోవచ్చు అని ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చారు, చదవండి. స్థాపత్య వేద శాస్త్రాన్ని అనుసరించి ఈ ఆయం ఎక్కడ పెట్టాలి? జూమ్ చేసుకోండి. ఇక చూడండి, 3వది వృషభాయం, పడమర, తూర్పు మరియు ఉత్తరం. క్లారిటీ వచ్చింది కదా మీకు? ఇప్పుడు నేను నాకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడితో ఆగి ఇప్పుడు నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎవరైతే స్థాపత్య వేద ప్రకారం ఇంటి ప్లాన్ తీసుకున్నారో, ఆయాది క్యాలిక్యులేషన్ మీ దగ్గర ఉందో ఒక్కసారి ఓపెన్ చేయండి. అదే ఒక నోట్స్ తీసుకొని, ఒక ఎంటీ పేపర్ తీసుకొని, పెన్ను తీసుకొని కూర్చోండి. ప్లాన్ తీసుకొని గృహం కట్టుకోకుండా ఉన్నవాళ్ళు, గృహం కట్టుకున్న వాళ్ళు స్థాపత్య వేద ప్రకారం వారి యొక్క పేరుకున్న మొదటి లెటర్ లేదా జన్మ నక్షత్రాలకి వచ్చిన ఏదైతే దిశ ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది. చూసారా? మీకు ఇచ్చిన ఆయాదిలో జూమ్ చేయండి. ఇంకా దగ్గరకు వస్తాను, జూమ్ చేయండి. యోని, వృషభాయము, దిశ ఉంది కదా? ఇప్పుడు మీకు ఇచ్చిన ప్లాన్లో మెయిన్ డోర్ ఎక్కడుందో చూడండి. ఇలా స్థాపత్య వేద ప్రకారం ప్లాన్ ఇచ్చిన యూట్యూబ్ ఛానల్ వర్గుల ప్రకారం మెయిన్ డోర్ పెట్టుకోండి అని చెప్తుంది. ఇక్కడ మెయిన్ పాయింట్, ఇది మెయిన్ పాయింట్. మీరు వర్గుల ప్రకారం ఇప్పుడు చూడండి, మీకు ఎక్కడ వస్తుంది, ఏ లెటర్లో మీ పేరు వస్తుందో, జన్మనామం ఎక్కడ వస్తుందో, మొదటి లెటర్ మీ పేరులో మ్యాచ్ అవుతుందా, ఎక్కడ ఏ వర్గుకు మ్యాచ్ అవుతుందా రాసుకోండి. వర్గుల ప్రకారం రాసుకున్నారా మెయిన్ డోర్ని? నెక్స్ట్ మీకు స్థాపత్య వేద ప్రకారం ఇంటికి వచ్చిన దిశ ఉంది చూసారా? దీంట్లో దిశ ఏది ఇచ్చారో చూడండి. మ్యాచ్ అవుతుందా? ఎప్పటికీ మ్యాచ్ కాదు.
రండి మీకు మెయిన్ పాయింట్ చెప్తాను. వర్గుల ప్రకారం మనం మెయిన్ డోర్ పెట్టుకుంటే స్థాపత్య వేద ప్రకారం మెయిన్ డోర్ మ్యాచ్ కాదు. ఒకవేళ స్థాపత్య వేద ప్రకారం మెయిన్ డోర్ పెట్టుకుంటే వర్గులకి మ్యాచ్ కాదు. సో ఇక్కడ చూడండి ఎంత లొసుగుంది, ఎంత పెద్ద లొసుగిది అంటే, ఎంత పెద్ద తప్పు అంటే ఇది. ఒక కుటుంబం ఏదైతే నాకు ఇలాంటి ఫలితం వస్తుంది ఇల్లు కట్టుకుంటా అని ఆలోచిస్తే ఆ ఫలితం కోసం ఆ యజమాని ఆ దంపతులు ఏదైతే కోరుకుంటారో అలాంటి ఫలితాన్ని రాకుండా చేసే ఇలాంటి తప్పుడు వాస్తు పరిజ్ఞానం, తప్పుడు వాస్తు నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు కారణం. చెప్పేదేమో స్థాపత్య వేదం అని చెప్తారు, ఇచ్చేదేమో వర్గుల ప్రకారం మెయిన్ డోర్ అని చెప్తారు వీడియోల్లో. చూడండి, ఒక పాము అంటే ఒక జీవి 2 తలకాయలు ఏదో అంటారు మీరు అందరూ గ్రామాల్లో, 2 తలకాయల పాము అంటారా? ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడతారు అన్నట్టు. అందుకే ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎంతటి అంటే చదువు లేని వ్యక్తి చెప్పే వాస్తు విషయాలు ఇవన్నీ, పరిజ్ఞానం లేని వ్యక్తి చెప్పే వాస్తు విషయాలు. వర్గుల ప్రకారం మెయిన్ డోర్ మీరందరూ ఆలోచిస్తే నేను ఒక బెస్ట్ పాయింట్ చెప్తానండి. మీరు స్థాపత్య వేదం గురించి ఆలోచించి ప్లాన్ తీసుకుంటే మెయిన్ డోర్ అదే రావాలి, అంతేగాని వర్గుల గురించి అప్పుడు ఆలోచించద్దు. వర్గుల గురించి ఆలోచిస్తే దీని గురించి ఆలోచించద్దు. ఏదైనా ఒకటే ఆలోచించాలి. కానీ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఇది చెప్తాడు జనాలకి, మళ్ళీ ఇది ప్లాన్ ఇస్తాడు. పాపం వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి ఏ ప్లాట్ ఉంది, ఏ ఫేసింగ్ ప్లాట్ ఉందో పాపం వాళ్ళు చాలా కన్ఫ్యూజ్లో ఉంటారు. సో ఇప్పుడు ఇంతకుముందు చూపించిన పేపర్ ఇది కదా. సో మనం ఏం చేద్దాం, ఇగో ఇక్కడ ప్లాన్ ఉంది, ఇక్కడ ప్లాన్ ఉందా? ఇక్కడ చూడండి, ఈ ప్లాన్లో 2 లొసుగులు ఉన్నాయి. ఆ లొసుగుల గురించి మాట్లాడదాం. ఇదిగోండి ఎన్ అని ఇక్కడ కింద ఉంది, జూమ్ చేయండి. ఇక్కడ ఇగో ఎలివేషన్ ఇచ్చి ఇక్కడ నార్త్ ఫేసింగ్ ఇచ్చారు. ఇదే ఆయాది క్యాలిక్యులేషన్ ఏమో వృషభాయం ఇచ్చారు. ఆయనకు నార్త్ ఫేసింగ్ ప్లాట్ ఉంది. వృషభాయ అంటే వృషభయోని వస్తే ఆయనకు ఒకవేళ ఉత్తరం మెయిన్ రోడ్డు ఉండి, తూర్పు మెయిన్ రోడ్డు ఉండి, పడమర మెయిన్ రోడ్డు ఉంటే ఈ ప్లాట్లు ఉన్న వాళ్ళు వృషభాయ వస్తే వీళ్ళు మెయిన్ డోర్ పెట్టుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో వృషభాయ వచ్చినప్పుడు ఉత్తరం మెయిన్ డోర్ అనేది ఇచ్చారు. కానీ దీని గురించి శ్లోకం ఉంది, నేను ఎపిసోడ్ చేస్తాను, ప్రతి వాస్తు గ్రంథాల్లో ఉంది, నేను చెప్తాను. అక్కడ ఆప్షనల్ ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ ఏమో ఒకటి మ్యాండేటరీగా పాటించాలి, స్టాండర్డ్ నెంబర్ 1. పాటించడానికి రానప్పుడు ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3లు ఉంటాయి. కానీ స్టాండర్డ్ 1 ఇచ్చినంతగా ఫలితము ఆప్షనల్ 1, ఆప్షనల్ 2, ఆప్షనల్ 3 ఇవ్వవు. మీరు ఎలా చెప్తున్నారు రాజ్ కుమార్ అంటే, ఇలాంటివి ఇప్పటి వరకు 30 కంప్లైంట్లు వచ్చాయి మీనావాస్తుకి. దాంట్లో సగానికి సగం అంటే ఒక 30 వస్తే 20 వ్యక్తులు ఇల్లులు కట్టుకోలేదు, ఆగిపోయారు. నేను అన్నీ చెప్పాను, అయ్యా ఇవన్నీ తప్పులండి అని చెప్పాను. కట్టుకోలేదు, ఇంకొక 7 మెంబర్స్ కట్టుకున్నారు, ఇంకో 3 ఫోన్ లేపడం లేదు ఫోన్ చేస్తే. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మురారి అనే పేరుకి వృషభాయ వచ్చిందని ఇలా ఇచ్చారు. మరి అదే మురారి లెటర్ చూసుకుంటే ఇక్కడ చూద్దాం. ఇప్పుడు వర్గుకు వచ్చినాం కదా, మా వచ్చింది, వాయువ్యం మెయిన్ డోర్ వచ్చింది, పా వర్గులో ప ఫ భ భ మాలో ము వస్తుంది. మరి వాయువ్యం మెయిన్ డోర్ వస్తే మరి ఆయన వాయువ్యంలో మెయిన్ డోర్ పెట్టుకోవాలి వర్గుల ప్రకారం. మరి ఇప్పుడు ఒకవేళ ఈ వర్గులు మీ దగ్గర ఉన్న పుస్తకాల్లో ఎక్కడన్నా వేరే విధంగా ఉంటే మురారి మా లెటర్కి ఏ వర్గు వస్తుందో కూడా చూడండి. ఇక్కడ స్థాపత్య వేద ప్రకారం వృషభాయం ఇచ్చారు, కానీ ఉత్తరం మెయిన్ డోర్ పెట్టుకోండి అని చెప్పారు. సో ఆ గృహ యజమానికి
ఆయన అనుకున్న ఫలితం మాత్రం ఈ గృహం వల్ల రాదు. సో గౌరవనీయులైన ప్రజలందరూ ఇలా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసుకుంటూ వర్గుల ప్రకారం అయితే ఇట్లా మెయిన్ డోర్ వస్తుంది, తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం అని చెప్పుకుంటూ ప్లాన్లు మాత్రం దీని ప్రకారం ఏదో ఇస్తున్నారు. వాళ్ళకు మ్యాచ్ కాక ఫలితాలు రాక మీనవాస్తు దగ్గరికి ఇట్లా ప్లాన్లు పట్టుకుని వస్తున్నారు. అయ్యా గౌరవనీయులైన ప్రజలు, మీరు ఒకటి తెలుసుకోండి, వర్గుల ప్రకారమైన మెయిన్ డోర్ని పెట్టుకోండి, లేదా ఈ స్థాపత్య వేద ప్రకారమైన మెయిన్ డోర్ పెట్టుకోండి. ఏదైనా ఒకటే పెట్టుకోండి. దీని ప్రకారం వచ్చని ప్లాట్ తీసుకొని దీని ప్రకారం ప్లాన్ తీసుకొని కట్టుకుంటే ఫలితం ఉండదు. దీని ప్రకారం మీరు ఏదైతే అన్నీ తెలుసుకొని దీని ప్రకారం కట్టుకుంటే దీనికి మ్యాచ్ కాదు, దీని ప్రకారం ఫలితం రాదు. ఏదైనా ఒకటే ఆలోచించాలి.